అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే జగన్ సార్. మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్లో చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండేది. అందరూ నేర్చుకుంది ఆయన దగ్గరే, నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ. దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కార్యకర్త. తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసు అంటారా, కాళ్ళలో ముళ్ళు అంటారా, ఇంకేదన్నా కుదరదు, ఇతను ఏదైనా చేయాలి అని మొదటి నెలలోనే అతని మీద దాడి చేయటం జరిగింది. తలకు దెబ్బలైన హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఇది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. వెంకటగిరిలో చలి ఎక్కువ ఉందని వేడి పుట్టించాలని కొందరు రేకెత్తిచ్చారు. దాని పరిణామమా, జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చేసిన పని? ఉదయం 4 గంటలకి పోలీసులు రావటం, పేచిరాజుని ఇంటి నుంచి భార్య చెప్పిన మాటల్లోనే అందరికీ తెలుసు. ఏంటయ్యా కేసు అంటే చెప్పం, ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పం, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు చెప్పం. పోలీసులు అంటే నిర్వచనం, వాళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ప్రజల కోసమే అంటారు. ఈ కొత్త ఒరవడి ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఒక కేసు ఉందా? ఒక కంప్లైంట్ వచ్చిందా? మీ దర్యాప్తులో ఏదన్నా తేలిందా? అతను ఎక్కడికి పారిపోవటం లేదే. ఉదయం సాయం దాకా కూరగాయలు అమ్ముకుంటూ అక్కడే ఉన్నాడు. ఇతర రాష్ట్రంలో కానీ ఇతర ఊర్లలో కానీ ఎక్కడన్నా దాక్కున్నాడా? వెంకటగిరి టౌన్లో ఆయన ఇంట్లో రోజు ఉదయం బిజినెస్ చేస్తా ఉన్నాడు, సాయంత్రం పడుకో ఉన్నాడు. 4 గంటలకు తీసుకోపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి? సూచాయిగా ఒక లీక్ వదిలేరు. లాయర్ పోయాడు, అది కోర్టులో ఉన్న ఇష్యూ. అవునా? ఈ 2 కాగితాలు చాలదు, ఫైల్ అంతా పట్టరమ్మన్నారు. కేసు పుట్టుకోరాదు సహా మొత్తం పట్టరమ్మన్నారు. ఆయన వెళ్ళి 4 బండ్లు పెద్దవి అన్నీ తీసుకొని పోయారు. చూశారు, విన్నారు. అంతా అయిన తర్వాత ఈ కేసు కాదు మాది అంటారు. అంటే చూడండి, ఇది ఎన్ని గంటలకి? ఉదయం 4 గంటలు తీసుకుపోయిన తర్వాత లాయర్ వచ్చి వెళ్ళి మళ్ళా మొత్తం తీసుకురమ్మని మాట్లాడి మధ్యాహ్నం 1 గంట అయినా కూడా ఈ కేసు ఇది కాదని తేల్చి, సరే ఏ కేసు అయ్యా అంటే
మేము ఆలోచిస్తున్నాం, మేము చర్చించుకుంటున్నాం. ఇది లాయర్కి చెప్పిన మాట కాదు, వాస్తవాలు చెప్తుందా. వాళ్ళకే తెలీదు ఏ కేసు పెట్టాలి, ఎలాంటి కేసు పెట్టాలి. చర్చించుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. ఇది పోలీస్ వ్యవస్థ. ఒక ఇల్లు కట్టుకుంటే అది నీ సొంతం. పోలీస్ స్టేషన్ ఎవరి సొంతం కాదు. పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కోసం ఉండేది. మా నాయకులు పోయారు, చెప్తారు, హరికృష్ణ గారు పోయారు, లోపలికి రానిలా. పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం, లోపలికి రానికుండా ఉండటం అనేది మొదటిసారి వింటుంటా. మొట్టమొదటిసారి వింటుండా. ఆయన మాటలు చెప్తారు, ప్రజల కోసం ఉన్న స్టేషన్లో ప్రజలు కాకుండా ఇంకెవరు వెళ్తారు? ఇక్కడ అందరికీ అర్థమవుతా ఉంది. ఏదో ఒక కేసులో ఒకటి పెట్టి దానిలో ముద్దాయిగా పెట్టి బనాయించాలి, కేసు మోపాలి. ఆలోచిస్తున్నాం, చర్చించుకుంటున్నాం. ముందర ల్యాండ్ అన్నారు, కాగితాలు చూపించేటప్పుడు ఇది కాదన్నారు. ఏదైనా పెడతారు, ఊహాగానాలు ఒక్కోటి వదులుతా ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.